హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే నేను ఓన్లీ రాగి పిండి వేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. ముందుగా అయితే నేను ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇందాక నేను కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా వేసుకొని బాగా కలుపుకొని అవి కొద్దిగా గోల్డెన్ కలర్ రావడానికి ఇక్కడ నేను కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. అలా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఇవి మగ్గే వరకు ఒక గిన్నెలో రాగి పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ అలానే వేస్తే ఉండలు కడతాయి కదా. సో ఈ విధంగా లిక్విడ్లా చేసుకొని పక్కనే పెట్టుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనకి కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఉప్మాకి సరిపోను ఈ విధంగా అయితే వాటర్ పోసిన తర్వాత 15 మినిట్స్ అయితే అంతే మూత పెట్టేసి మరగనివ్వాలి. ఈ విధంగా మనకైతే వాటర్ మరుగుతాయి కదా. సో అప్పుడు ఇందాక రాగి పిండి నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనమైతే పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత అది దగ్గరికి వరకు అలానే ఉంచిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ రాగి పిండితో ఇలా ఉప్మా అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.